మాజీ మంత్రి హరీష్ రావు తమ రాజకీయ లబ్ధి కోసం సింగరేణిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. సింగరేణి గనుల సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా బొగ్గును అమ్ముతూ కాంగ్రెస్ నేతలు సింగరేణి సంస్థను దోచుకుంటున్నారంటూ హరీష్ రావు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ భవిష్యత్తు సింగరేణిని అపహాస్యం చేయొద్దని హితవు పలికారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. స్కామ్ జరిగిందంటూ గోబెల్స్ ప్రచారం సరికాదని ఆక్షేపించారు. ఇది కార్మికుల్ని అవమానపరచు, వాళ్ళ చెమటని శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. నీ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని నీ రాజకీయ అవసరాల కోసం, స్వార్థం కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేయటమే కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది. సత్యదూరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటే దాన్ని సరి చేసుకునే కార్యక్రమం చేద్దాం. మా ప్రభుత్వానికి వెనుకాడు ప్రసక్తి లేదు. మీరు వ్యవస్థలను చాలా స్పష్టంగా 2007లో SAP కు సంబంధించిన అంశాన్ని మనం సింగరేణిలో పెట్టినాం. GPS ట్రాకింగ్ పెట్టినాం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఉన్నాక పకడ్బందీగా ఒక్క పెళ్ళే కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేదు అని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.